నేను పిలుచుకొని పోతానుండు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. సో మా అమ్మ వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు కదా పల్లెలో, సో అక్కడికి వచ్చామన్నమాట. సో ఇంకా ఇంటి పైన అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ముందర ఈ మట్టి అంట, ఎందుకంటే ఇట్లా సంపు తవ్వుతారు కదా బయట, వాటర్ సంపు. సో అందుకనేసి ముందు రోజు జేసీబీ వచ్చి ఇలా వాటర్ సంపు ఇంకా పైప్స్కి వాటికంతా జేసీబీ వచ్చి ఇలా తొగేసి వెళ్ళిందనమాట. అండ్ ఇప్పుడైతే కబోర్డ్స్కి మనకి స్కెచ్ లాగా, అంటే ఒక పెన్తో అలా స్కెచ్ లాగా గీసి పెట్టారనమాట, అంటే షెల్ఫ్లు ఎలా పెట్టాలి అనేసి. సో మేమైతే జస్ట్ ఊరికే ఏమంటారు సిమెంట్ షెల్ఫ్లు మాత్రమే పెట్టించుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఏదైనా నచ్చకపోతే కొంచెం ఇప్పుడే మనం ముందే చెప్పేస్తే కదా ఈ డిజైన్ వద్దు అంటే ఇలా పెట్టకండి అనేసి వాళ్ళు చేస్తారు కాబట్టి కరెక్ట్గా కట్ చేస్తారంట. సో అందుకనేసి మేము ఎలా ఉంది అని చూసేదానికి వచ్చామన్నమాట. సో ఇదైతే ఆల్రెడీ చెప్పాను కదా, బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి హాల్ వస్తుంది స్టార్టింగ్లో, అండ్ ఒక బెడ్రూము అండ్ కిచెన్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇది ఇప్పుడు కిచెన్లో ఎలా గీసారు అనేది ఇది ఇలా గీసారనమాట. ఒక స్కెచ్ తీసుకొని వాళ్ళు షెల్ఫ్లు ఎంతవరకు కావాలి అనేసి మెన్షన్ చేశారు. సారీ, అదే గీసి పెట్టారు. మనకి నచ్చితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా తగ్గించుకోవచ్చు. సో మాకు ఇంకా అన్నీ పట్టాలి కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ కరెక్ట్గా అలా సరిపోతాయనేసి అలా సరిపోయిందనమాట. అండ్ పైన ఒక స్టోరేజ్ రూమ్ లాగా రూమ్ కాదు, స్టోరేజ్ పెట్టుకోవడానికి అలా ఇచ్చారనమాట. అండ్ ఇది కిచెన్ కాబట్టి ఇంకా స్టవ్కి ఒక అంటే రాయిలాగా వస్తుంది కదా, సో అది స్టవ్ దగ్గర అలా గీసారనమాట. సో ఇదనమాట, ఇలా స్కెచ్ లాగా గీసారు. సో ఇది అయితే ఓకే, మాకు పర్వాలేదు, బాగా నచ్చింది. అండ్ హాల్లో గీసింది అంటే మాకు అంతగా కబోర్డ్ అంతగా పెద్దగా నచ్చలేదన్నమాట. సో వాళ్ళు ఏదో డిజైన్ గీశారు. సో అది అయితే టీవీ యూనిట్, అండ్ దాని పక్కనే పూజా మందిర్ ఇచ్చాడు. సో మాకైతే అది పూజా మందిర్ది ఆ డిజైన్ అలా వద్దు, మాకు నార్మల్గా అది చేపించేయండి, దానికి ఒక మేము తలుపులాగా చేపించుకొని పెట్టుకోవాలి అనేసి అయితే చెప్పాము. సో ఇప్పుడైతే అది నార్మల్గా చేయమని చెప్పేసాము. అండ్ టీవీ యూనిట్ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఏదో చిన్న డిజైన్ లాగా గీసారనమాట. అంటే టీవీకి పైన అంటే ఒక షోకేస్ లాగా ఏదైనా బొమ్మలు అలా పెట్టుకునేదానికి. సో మాకు అది కూడా నచ్చలేదు, ఎందుకంటే అది కొంచెం ఇరుకుగా అయిపోతుంది, దుమ్ము పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి కష్టం అయిపోతుంది అనేసి మేము అది కూడా వద్దని చెప్పేసాము పైన. సో చాలా సింపుల్గా కట్టేయమని చెప్పామంటే జస్ట్ ఊరికే అలా కొన్ని రెక్టాంగిల్, స్క్వేర్ ఆ టైప్లో కట్టమని చెప్పాము. లేకపోతే కొంచెం ముందర సింపుల్ ఇట్లా కరు షేప్లో వస్తుంది కదా, సో అలా పెట్టమని చెప్పాము. అలా కొన్ని మాడిఫై చేసామన్నమాట, అంటే మాకు నచ్చేటట్లు కొంచెం అలా చేయమని చెప్పాము. అండ్ బెడ్రూమ్లో కూడా కొన్ని షెల్ఫ్లు అలా ఇచ్చారనమాట. అండ్ మా వాడైతే బయట హాల్లో మట్టి వేసింటే దాంతో అక్కడ ఆడుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఇదన్నమాట మా కబోర్డ్స్కి డిజైన్ ఇలా చెప్పామన్నమాట మేమైతే. సో మళ్ళీ ఎలా చేస్తారు అనేది మళ్ళీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇదైతే బెడ్రూమ్లో కూడా ఒక సైడ్ ఇలా కబోర్డ్స్కి ఇలా స్కెచ్ లాగా గీశారు. అండ్ ఒక సైడ్ బీరువా పెట్టుకుంటాం కదా, సో బీరువా పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ వదిలేశారు. అండ్ మంచం పెట్టే దగ్గర షెల్ఫ్లు ఏమి అవసరం లేదు కాబట్టి అంటే అటు సైడు పెట్టేశారు ఒక సైడ్గా. సో ఇదనమాట. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు. అండ్ అండ్ ఈ కబోర్డ్స్ వచ్చి సిమెంట్తోనే వేసేది కాబట్టి మన ఇష్టము. ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా దానికి వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ప్రజెంట్ అయితే వుడ్ వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ ఊరికే సిమెంట్తోనే పెట్టేశాము. ఓకే, జస్ట్ సింపుల్గా అలా అనమాట. అండ్ పైన వచ్చి ఇట్లా బోత్ సైడ్స్ అంటే 4 లైట్స్ అటు సైడ్, 4 లైట్స్ ఇటు సైడ్ హాల్లో అలా పెట్టించారనమాట. అండ్ మిడిల్లో ఫ్యాను అందరికి తెలిసిందే. అండ్ వైరింగ్ చేసేటప్పుడు వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి వాళ్ళు సెట్ చేయలేదన్నమాట. సో అది మర్చిపోయారు. సో అది అక్కడికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అమ్మని అడిగితే పెట్టలేదు అని చెప్పారు. మళ్ళీ పెట్టమని చెప్పాము అదొకటి. అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అది ఒక హోల్ లాగా ఇచ్చారనమాట. సో ఇలా
డిజైన్ చేశారు. ఇంకా ఇంటికి గ్రానైట్ టైల్స్ ఇంకా అవేమీ వేపించలేదన్నమాట. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, బయట పని ఇంకా చాలా ఉందన్నమాట. ఇప్పుడు జస్ట్ పైన మిద్దె పైన అడుగు మాత్రం వేశారు. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లోపల ఇంకా బయట సంపు తీశారు అని చెప్పాను కదా వాటర్కి. సో అదంతా వేసేసిన తర్వాత లోపల పని చేస్తారంట మళ్ళీ. సో అడుగు వేసేసి దానిపైన టైల్స్ కానీ లేకపోతే గ్రానైట్ కానీ వేయాలనుకుంటున్నాము. అండ్ నేనైతే ఇప్పుడు మిద్దెపైకి వెళ్తున్నాను. మా నాన్న పైన నీళ్ళు పడుతున్నారు. సో అందుకనేసి మా అబ్బాయి కూడా వెళ్ళాడనమాట నీళ్ళు పట్టాలి అనేసి. మా నాన్న ఇంకా కొత్తగా అడుగు వేశారు కదా నీళ్ళు పట్టాలి అని, నీళ్ళు పడుతుంటే అస్సలు వాడు ఒప్పుకోలేదు. నాకు ఇవ్వు పైపు, నేను పడతాను అనేసి చెప్తున్నాడు. కొంచెం వాటర్ సన్నగా వస్తున్నాయి, సరే నేను చూసేసి వస్తాను, పడుతూ ఉండరా అంటే వాడు అస్సలు పైప్ అయితే ఒకరికి ఇవ్వట్లేదు, వాడు సరిగ్గా పట్టట్లేదు అనమాట వాటర్ని. అండ్ ఇది వచ్చి ట్యాంక్ కోసం ఇలా పెట్టారు. సో ఇలా వాటర్ పడుతుండే ఇది బాగా మా నాన్న పట్టేసి వెళ్ళిపోయాడు వాటరు. అండ్ ఇంకొక సైడ్ వచ్చి బాగా పట్టరా అంటే వాడు అక్కడక్కడే పట్టుకుంటూ ఉన్నాడు అనమాట. మళ్ళీ ఏమైనా అంటే ఎప్పుడు గోపితాతే వాటర్ పడతాడు కదా, నేను ఒక్కసారైనా నాకు ఇవ్వచ్చు కదా, నేను పడతాను వాటర్ అని చెప్తున్నాడు. సో అందుకనేసి వాడికి కొంచెం సేపు ఇచ్చాము. సో వాడు ఎండ అప్పుడు మేము ఈ వీడియో తీసినప్పుడైతే దాదాపు 43 నుంచి 44 ఎండ అయితే ఉన్నింది. సో ఫుల్ ఎండ అనమాట. సరే కిందికి వెళ్దాం రా అంటే అస్సలు రాలేదు, ఫుల్ చెమట్లు పట్టేస్తున్నాయి వాడికి. రారా అంటే అస్సలు రాలేదన్నమాట. సో సరేలే అనేసి ఇంకొంతసేపు సరే వాటర్ పట్టు అనేసి వదిలేసాము. అండ్ చూస్తున్నారు కదా, ఇది పైప్స్ రావడానికి వాటర్ అంతా పోతూ ఉంటాయి కదా, కాలు ఉంటే దానికి అలా సన్నగా వస్తున్నాయి అనేసి చూసేదానికి పోయినాడు. ఉండు మర్చిపోయి కాళ్ళు గడుగు, ఇసుకలో అంత పొల్లాన్నో. అండ్ ఇక్కడ వాటర్ పట్టినప్పుడు వాటర్ ఎక్కువైపోయి ఆ గుంతలోకి నీళ్లు దిగాయి. అండ్ పైప్లో కొంచెం సన్నగా బొక్క పడింది. అండ్ ఆ బొక్కల నుంచి వాటర్ లీక్ అంతా అయిపోయి ఆ సంప్లో పడిపోయాయి అనమాట. అది ఆ వాటర్ అంతా. అండ్ ఒక సైడ్ వాటర్ పడుతుంటే ఆటోమేటిక్గా సిమెంట్ అనేది ఆ వాటర్ని పీల్చేసుకుంటుంది. అండ్ ఒక సైడ్ వాటర్ పడుతుంటే ఒకసారి మళ్ళీ డ్రై అయిపోతుంది అనమాట. కింద పట్టు ఫస్ట్, ఇటు సైడ్ పట్టు, ఇక్కడ పట్టు, ఇక్కడ వైట్గా ఉండలా అదంతా పట్టి. నా దగ్గర నేను పడతా క్లీన్గా. నాకు రాదు, నీకు ఒక్కదానికే వచ్చు. బాబా ఈ పక్క పట్టరా స్వామి. అమ్మమ్మ కన్నా నాకన్నా మడతలు పడిపోయినాయి వేదాంశ్, అందుకే నీళ్ళు రాలా. అమ్మమ్మ దగ్గర ఇప్పుడు ఆడపాడు మళ్ళా మడత పడింది చూడమా. నా దగ్గర మనం బాగా పడితేస్తా, వాడు నువ్వు అప్పా. ఏం రే మడతలు పడుతున్నాయమ్మా తాత. ఎండలో ఏం పని తాత వస్తానులే, నాకేమీ తెప్పలు ఉంటావు. చెమట్లో పట్టేసినాయిరా వేదాంశ్. సో అస్సలు మాకైతే పైపై ఇవ్వలేదు. మా అమ్మ కొడుతుంటే కూడా మా అమ్మ మీద కోపంతో ఇంకా వాటర్ పట్టి చిలకరేస్తున్నాడు అనమాట. ఇంకా మా నాన్న ఇంకా పైప్ క్లీన్గా చేశాడు. ఇంకా ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇంకా బాగా వచ్చేసరికి వాడు ఇంకా ఆనందంగా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అనమాట ఆ పైప్ తీసుకొని. ఇక్కడ పైప్లో కొంచెం లీక్ అయిపోతున్నాయి, అందువల్ల కొంచెం ఇంకా సన్నగా వస్తున్నాయి. సో ఇంకంత లేట్ అవుతుందిలే, ఇంకా వెళ్దాం రారా అంటే కూడా అస్సలు వినటం లేదు. ఇంక ఇలా కాదనేసి మేము అమ్మమ్మ నేను ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వస్తావా రావా అంటే అప్పుడు మా నాన్న దగ్గర ఇచ్చేసాడు ఇంకా ఆ పైప్ని. అండ్ ఇక్కడైతే కొంచెం వేర్లు కనిపిస్తున్నాయి కదా, అవి ముందు మా పాత ఇల్లు ఉండేది.
ఆ పాత ఇంటి ముందు కొన్ని కొబ్బరి చెట్లు అవి ఉండేవన్నమాట. సో, ఆ కొబ్బరి చెట్లు వేర్లన్నీ ఇలా అల్లుకుపోయి బయట లోపలికి బాగా వచ్చేసాయి. సో, అవన్నమాట ఈ వేర్లు. లోపలికి చాలా లోతుకి వెళ్ళిపోయాయి. సో, ఇంక ఈ సంపు తవ్వినప్పుడు ఈ వేర్లన్నీ బయట పడ్డాయన్నమాట అక్కడక్కడ. ఆహ్ ఇంక మా నాన్నయితే ఇంకా పైనంతా నీళ్ళు పడుతున్నాడు. పైనంతా పట్టేసిన తర్వాత కొత్తగా ఎక్కడెక్కడ సిమెంట్ అయితే వేశారో సో, అక్కడంతా వాటర్ పట్టాలి అనేసి నేను లేట్ అవుతుంది మీరెళ్ళండి అని చెప్పాడు. సో, అందుకనేసి మేమైతే కిందకి దిగేసాం ఇంకా. ఇప్పుడైతే ఇంకా ఈ మట్టిని అదే ఇక్కడి వరకు జేసీబీతో లోడేశారనమాట. అంటే ఇక్కడ కాలువలోకి వాటర్ పోయేటట్లు. సో, ఇదంతా ఇంతకుముందు ఆల్రెడీ ఇంకొక లాస్ట్ వీడియోలో చెప్పే ఉంటాను కదా! ఇంతకుముందు ఈ బ్యాక్ సైడ్ అంతా ఫుల్ చెట్లు అవన్నీ ఉండేటివి. సో, ఈ ఇల్లు కట్టేటప్పుడు అండ్ మా అన్న వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇల్లులు చెట్లు అంతా కొట్టేసి క్లీన్‌గా చేసేసారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు కొన్ని మంచి చెట్లు ఉండేటివి, చింతకాయ చెట్టు అలాంటివైతే కొన్ని అదొక్కటి పెట్టారు. మిగిలిన ముళ్ళ చెట్లు ఇంకా కొన్ని చెట్లు మంచివి కాకుండా ఉంటాయి కదా! అవి మాత్రం కొట్టేశారనమాట. ముందు ఇంకా ఇంటి ముందు టెంకాయ చెట్లు అవి ఒక 4, 5 ఉండేటివి. సో, వాటిని కూడా కొట్టేశారు. ఇల్లు కొట్టేటప్పుడు పూర్తిగా జేసీబీతో అంతా క్లీన్ చేపిచ్చేశారనమాట. ఇంకా ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెయింటింగ్స్ అవన్నీ వేపించాలి. ఇంకా పని అయితే ఫుల్లుగుంది. ఇంకానే ఫుల్ అయితే వర్క్ ఉంటుంది. ముందర కాంపౌండ్ కూడా చిన్నది అంటే లోపల షెల్ఫ్స్ ఒక టైల్స్ అవన్నీ వేసేసరికి ఇంకా 2-3 మంత్స్ అలా టైం పడుతుంది. సో, ఇంకా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇల్లు గృహప్రవేశం చేస్తారు కదా! సో, అప్పుడు మళ్ళీ ఫుల్‌గా అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! గుట్టలా కనిపిస్తుంది. అక్కడ ఉంటదనమాట మా చేను. సో, ఇక్కడ అంటే మేమున్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది నడుచుకొని వెళ్ళాలంటే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.